హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు తేజ. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వాటికి కావాల్సిన ఐటమ్స్: చికెన్ 1/2 కేజీ తీసుకున్నానండి. స్కిన్లెస్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక టమాటో అండి, ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొత్తిమీర, కరివేపాకు. కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని ఈ చికెన్ని కడాయిలో వేసుకోవాలి. ఆయిల్ ఏమీ లేకుండా చికెన్ వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇలా వాటర్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకుందాం, ఎందుకంటే ఇది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఈ వాటర్ చూడండి పైకి వచ్చింది కదా, ఈ వాటర్ అంతా మగ్గిపోవాలండి. మొత్తం వాటర్ అంతా అయిపోవాలి. సాల్ట్, పసుపు అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి, ఈ వాటర్ అంతా పోయే వరకు. వాటర్ అంతా దగ్గరగా అయిపోయింది. నేను ఆయిల్ అయితే వేయలేదు, దీనిలో చికెన్లో ఉన్న వాటర్తోనే ఇలా చేసాను. కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి, కొంచెం వేసుకున్నాను ఆయిల్. ఆనియన్స్ వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటుంది. కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కంపల్సరీ, స్మెల్ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు బాగా ఏగిపోయినాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఒక టమాటా తీసుకున్నానండి. టమాటా కూడా బాగా వేగాలి. టమాటాలు వేసుకొని మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకుందామండి. వేగిపోయిందండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. దీన్ని కొంచెం బాగా వేయించుకుందాం, పచ్చివాసన పోయే వరకు. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఇదంతా మళ్ళీ వేగాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం సేపు వేగనిద్దామండి. ఇందాక చికెన్ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి, ఇప్పుడు కూడా కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ వేసి. మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదండి చికెన్. ఇదంతా బాగా చికెన్ పట్టాలండి. బాగా
చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.